మనం ఎస్తేరు గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి పూనుకున్నప్పుడు గత వారాలలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెరకు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి చూశాం. చెరకు వెళ్ళడానికి కారణాలు ఏమిటో చూశాం. అయితే ఎప్పుడైనా దేవునికి పిల్లలకు విరోధంగా తన కార్యాలను జరిగించటం కోసం రాజుల దగ్గర కొంతమంది ఉంటూనే ఉంటారు. దేవుని పిల్లలకు లోకం ఎప్పుడు విరోధంగానే ఉంటుంది. అపవాది ఎప్పుడు విరోధంగానే ఉంటాడు. ఈ రెండంతల శత్రుత్వం దేవుని పిల్లలకి ఎల్లప్పుడూ ఉంటుంది. వారిని కత్తితో గెలవడం కాదు మన ముందున్న పని, ప్రేమతో గెలవడం. ప్రభువులాగా మనం జీవించగలిగితే లోకాన్ని గెలవడం కష్టం అని అనుకోకండి. ప్రభువులాగా జీవిస్తే గెలవడం చాలా సులభం. అధికారంతోనో బెదిరించో మనం గెలవాలి అనుకుంటే గెలవలేం. అది అయ్యే పనిగా. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ ఎర్త్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమకు మించిన బలమైన ఆయుధం భూమి మీద ఇంకేమీ లేదు. అంతేకాదు, సత్యం అనేది అణుబాంబు కంటే శక్తివంతమైంది. ఆ సత్యాన్ని వెంబడించేవారు ఎప్పటికైనా ఖచ్చితంగా గెలుస్తారు, ఇందులో సందేహం లేదు. ఒక మాట నిర్గమాకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, జీవాధిపతివైన మా దేవ, ప్రేమగల మీ స్వరాన్ని మరోమారు వినడానికి మీ కృపను మాకు కనపరచుండని, వింటున్న మా ప్రియుల అంతరంగాలకు లేఖనం అర్థం కావడానికి, యుద్ధంలో గెలుపొందేవారినిగా మమ్మల్ని సిద్ధపరచుమని మీ సన్నిధిని ప్రత్యేకంగా అపేక్షిస్తూ ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. నీ దాసును మరుగుపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమాలేకీయులు అనే మాట, వీళ్ళెవరు అంటే రకరకాలైన వ్యాఖ్యానాలు ఉన్నా నోవహు మనుమలలో వారికి చెందిన వాళ్ళు వీరు. ఎవరైనా కావచ్చు. మనం అందరం కూడా నోవహు చెందిన వాళ్ళమే. నోవహు కుమారులు 3, వారి సంతానం ప్రపంచం అంతా చెదరి ఉంది. అందులో ఒక మనవనికి సంబంధించిన వారుగా వీరు పేర్కొనబడ్డారు. వీళ్ళు ఇశ్రాయేలీల మీద యుద్ధాన్ని ప్రకటించారు. అన్ఎక్స్పెక్టెడ్ వార్, ఊహించని విధంగా యుద్ధానికి వచ్చారు. వీరిని గురించి ప్రభువు చెప్పిన మాట ఏమిటి చూడండి దయచేసి మీరు.
16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధము అనెను. అమాలేకీయులు తమ హస్తాన్ని దేవుని సింహాసనానికి విరోధంగా ఎత్తారు. ఏమిటి దీని అర్థం? వారు పోరాడుతున్నది చంపాలనుకుంటుంది ఇశ్రాయేలుని, కానీ వారు ధిక్కరిస్తున్నది దైవాధికారాన్ని. వారు తమ చెయ్యి ఎత్తింది దేవుని పిల్లల మీద కాదు, దేవుని మీదే. దేవుని సార్వభౌమ అధికారం మీద వారు తిరగబడ్డారు అని అర్థం. యుద్ధానికి ఒక రహస్యం ఉంది. మోషే అన్నాడు, యెహోషువ నువ్వు యుద్ధం చెయ్యి. యెహోషువ అనే పదం జాషువా అనే పదం. ఆ పదాన్ని యాషువే అంటారు, అంటే యేసు అని అర్థం. యేసుక్రీస్తు అది పదం. యేసు అనే పదానికి మూల పదం అది. నువ్వు యుద్ధం చెయ్యి, నేను కొండ మీదకి పెడతాను, యెహోవా కర్రను నేను చేత పట్టుకుంటాను, చేత పట్టుకుని నేను దాన్ని ఇలా పైకెత్తుతాను, అప్పుడు నువ్వు గెలుస్తావు అన్నాడు. యుద్ధం గెలవడానికి కత్తి దీనివల్ల కాదు గెలిచింది. మోషే చేతులు బలహీనమైనప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఒకవైపు అహరోను, మరోవైపు హూరు. ఒక తరం ముందటి తరం, ఒక తరం తరువాత తరం. 2 తరాలు మోషే చేతిని ఎత్తి పట్టుకున్నారు. మోషే చేతులు పైకి లేచి ఉన్నంతప్పటి వరకు జయం ఇశ్రాయేలీయులదే. మీరేమంటారు దీన్ని? దేవుణ్ణి ఘనపరిచినంత వరకు, దేవుని నామానికి అవమానం కలగనంత వరకు, దేవుని మీద ఆధారపడినంత వరకు, ప్రార్థనాపూర్వకంగా మనం జీవించినంత వరకు జయం అంది. దేవుని మీద ఆధారపడకుండా మన సొంత శక్తితో గెలవాలి అనుకుంటే ఎప్పటికైనా ఓడిపోవడం ఖాయం. ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేశారు. వీరు ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా ప్రభువు మాట్లాడాడో ఆయన మాటల్లోనే నిర్గమాకాండంలో మోషే గారు చెప్తారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. క్షమించండి, 25వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుతాను, శ్రద్ధగా వినండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేశాను. కాబట్టి అది వాళ్ళు చేసిన పని. దేవుడు వీరి విషయంలో తాలిమి కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలుని ఈ జనాంగం మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. వీడు యుద్ధానికి వెళ్ళాల. ఆ దేశాన్ని విడిచిపెట్టి ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న ఈ తరుణంలో వారు మాత్రం వచ్చి దేవునికి భయపడక, అమాలేకీయుడికి నా లక్షణం ఏంటంటే దేవునికి భయపడనితనం.
రెండవది, దేవుని పిల్లలు ప్రయాసపడుతున్న సమయాన. మూడవది, దేవుని పిల్లలు అలసి ఉన్న సమయాన. ఈ మూడంతలు ఇశ్రాయేలు పరిస్థితి. ఆ సమయంలో వీళ్ళు అకస్మాత్తుగా వచ్చి దండెత్తి, వెనక నడుస్తున్న వారెవరు? వెనక ఎవరుంటారు? వృద్ధులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, ఇలాంటి వారు. వీళ్ళందరినీ నిర్మూలనం చేశారు. యుద్ధానికి సిద్ధపడేలోగా మొత్తం వెనకలున్న వాళ్ళందరూ పోయారు. దేవుడు అన్నాడు, వారు నా సింహాసనం వైపు తమ చేతినెత్తారు అన్నాడు. వీరిని నాశనం చేయమని మొట్టమొదటిసారి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలునందరికీ చెప్పారు, నాకు వాళ్లకు తరతరానికి యుద్ధమే అని. అందుకే జ్ఞాపకం చేసుకోండి, అమాలేకీయులు సమూలమైపోయినారు, సమూల నాశనం అయిపోయారో, మిగిలారో, శేషంగా ఉన్నారో తెలియదు, కానీ ద స్పిరిట్ ఆఫ్ అమలకైట్స్ స్టిల్ వర్కింగ్ ఇన్ ద వరల్డ్. అమాలేకీయుల యొక్క ఆలోచన విధానం, వారి భావజాలం ఇప్పటికీ దేవుని పిల్లల్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ పనిచేస్తూనే ఉంది. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్, సందేహమే లేదు. ఆలోచించేయండి. మనం ఒకసారి మళ్ళా నిర్గమాకాండం దగ్గరికి వెళదాం. 17వ అధ్యాయంలో అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి ఆగండి. దేవుని పిల్లల మధ్య ఏముంది? మనతో దేవుడు ఉన్నాడా లేదా అనే వివాదం వచ్చింది. అంతేగా 2వ వచనం, మోషేతో వాదించారు, యెహోవాను శోధించారు. దేవుని పిల్లలు మోషేతో వాదించారు, దేవుణ్ణి శోధించారు. దేవుడు మన మధ్యన ఉన్నాడా లేదా అని. ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వస్తున్న ఆ దేవుడు మనతో ఉన్నాడా? దేవుణ్ణి శోధించడం, ఎవరిని దేవుడు పంపి నాయకత్వాన్ని ఇచ్చాడో ఆ నాయకుడిని బాధ పెట్టడం, ఇవన్నీ జరుగుతుండగా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని పిల్లలమైన మనలో విభేదాలుండి, నాయకత్వం మీద తిరగబడుతూ ఉండి, దేవుణ్ణి శోధిస్తున్న సమయంలో కూడా శత్రువులైన వారు మన మీదకి యుద్ధానికి దండెత్తి వస్తున్నప్పుడు మన పక్షంగా నిలబడడానికి ఇష్టపడిన దేవుడు ఆయన. మనం పెద్దల మాట వినం, మన నిర్ణయాన్ని అమలు చేస్తాం. మోషే మాట వినలా, మోషే మీద తిరగబడ్డారు, నీళ్ల కోసం సణిగారు. వీరికి తెలియదా? ఆయన వాళ్ళని పోషిస్తున్నాడని తెలీదా? వారికి తోడుగా ఉన్నాడని తెలీదా? మీరే ఆలోచించండి. ఆయన ప్రతినిత్యం వారితో ఉండడం వారు ఎరగరా? రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉన్నవాడు, పగటివేళ మేఘస్తంభంలో ఉన్నవాడు, అయినా దేవుడు మన మధ్యన ఉన్నాడా అని శోధించిన తత్వం అది ఈవిల్ థింకర్స్ ఎప్పుడు ఉంటారు.
మనలో ఉంటారు, అది మనం వాళ్ళు కలిసి అవ్వడానికి కారణం అవుతుంది. మన మీదకి శత్రువు అని త్వరగా రాడు. మనలో బలహీనత ఏర్పడినప్పుడే, మనలో అనైక్యత వచ్చినప్పుడే శత్రువుకు అవకాశం దొరుకుతుంది, అందులో సందేహం లేదు. సరిగ్గా ఆ సమయంలో అమాలేకీయులు వచ్చారు. బలహీనులైన వారిని అకస్మాత్తుగా వచ్చి మీదపడి చంపేశారు. దేవుడు అన్నాడు, వాళ్ళతో తరతరాలకు యుద్ధం అన్నాడు. ఆ రోజున యెహోషువ అమాలేకీయుల్ని గెలిచాడు. సమూల నాశనం జరగల, గెలుపు జరిగింది. కానీ దేవుడు అటు తరువాత రాజును నియమించిన తర్వాత, సౌలును రాజుగా నియమించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం, 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చివరి భాగం. యెహోవా మాట వినుము. ఇది సౌలుకు చెప్తున్న మాట. యెహోవా మాట విను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. 3వ వచనం చివరి మాట. బొత్తిగా పాడు చేసి అమాలేకీయుల నిర్మూలనము చేయమని చెప్పాను. దేవుని సింహాసనానికి విరోధంగా తమ చెయ్యి ఎత్తింది అమాలేకీయులు అని. అంటే మానవ జాతి దేవునికి విరోధులు అవడానికి గల కారణం అపవాదే. అపవాది మానవులని ప్రేరేపిస్తాడు. దేవుడు ఎవరు అంటాడు, ఆయన ఎందుకు నమ్ముకోవాలంటాడు, ఆయనతో మనకు పని ఏమిటంటాడు, మనం ఆయనతో పోరాడదాం అంటాడు. కనిపించేది ఒక జాతి, ఒక జనాంగమే, మనుషులే. కానీ వెనక ఉన్నది ఎవరు? మీరు ఆలోచన చేయండి. సౌలు అమాలేకీయుల ఆస్తి విషయంలోనూ అమాలేకీ రాజు విషయంలోనూ మెతక వైఖరిని వహించాడు. వాళ్ళ యొక్క ఎడ్లను వాటిని ఆశించి వాటిని తీసుకున్నాడు. ప్రజలను ఎగబడి తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. వాళ్ళ రాజైన అగగును బ్రతికి ఉండనిచ్చి తన వెంట తెచ్చాడు. అదే 15వ అధ్యాయంలో మనకు కనిపించే మాట చూడండి. 15వ మాట. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అమాలేకీయులను నిర్మూలనం చేయమని సౌలునకు ఆజ్ఞ ఇచ్చి నా మాట విను అని ప్రభువు చెప్పిన సౌలు వారి ఆస్తికి ప్రజలు ఆశపడితే వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. జ్ఞాపకం పెట్టుకోండి, పరిపాలకుల మనసు ఎప్పుడు ప్రజాభిమానాన్ని కోరుకుంటుంది, దైవాభిమానాన్ని కోరదు. అధికారం ఇచ్చింది దేవుడు, దాన్ని కొనసాగించేవాడు దేవుడు. కానీ రాజుకు అధికారికత అర్థం కాదు. ప్రజలను కొంతమందిని అధిక సంఖ్యాకులను మన పక్షంగా చేర్చుకుంటే మనం ఎప్పటికీ రాజుగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయన, సింహాసనం నుంచి దించేవాడు కూడా ఆయన. అందుకని
ఇలాంటి పరిస్థితుల్లో దేవుని అంతరంగం మూల్గి సమూయేలుతో ఆ రాత్రి చెప్పుకున్నాడు, తన బాధ చెప్పుకున్నాడు. ఆ రాత్రి సమూయేలు నిద్రపోలా, ఏడుస్తూనే ఉన్నాడు. అనేక మార్లు మనం లోకంతో స్నేహం చేసి, లోకంతో నాకు వైరం అని ఆయన అన్నాడు యాకోబు పత్రికలో. కానీ ఆ లోకంతో స్నేహం చేసి దేవుణ్ణి దుఃఖపెట్టిన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నున్నాయి ఒకసారి ఆలోచించేయండి. కాంప్రమైజింగ్ నేచర్ ఈజ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. రాజీ పడే స్వభావం లోకంతో మనం చేసే స్నేహం. ఏ విషయాల్లో మనం రాజీ పడ్డాం ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది మనకే. అది దేవుని అంతరంగానికి గాయం అవుతుంది. మీరు వారికి దూరంగా ఉండాలి, మీరు వారికి వేరుగా ఉండాలి, మీరు వారు చెప్పినట్టు వినకూడదు, మీరు వారి యొక్క పద్ధతుల్లోనికి వెళ్ళకూడదని చెప్పినప్పుడు మనం వారితో సయోధ్య కలిగి ఉంటే, వారితో రాజీ పడిపోతే దేవుని అంతరంగానికి గాయం కలుగు చేసిన వాడు అవుతాం. అలా గాయం కలుగు చేసిన వాడు సౌలు. తిరిగి అగగును అంటే అమాలేకీయుల రాజును సమూయేలు తన దగ్గర తీసుకొని రమ్మని 33వ వచనం చివరి భాగంలో గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీయులుగా చేశాడని రాస్తుంది. అంటే అగగును ఎక్కడ? గిల్గాల్లో. నింద దొర్లిపోయే పరిస్థితి దగ్గర ఆ రాజుని హతం చేశాడు. ఇదే అమాలేకీయులు ఊరుకోల ఏం చేశారో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమున సికలకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశమున సికలకు మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి కొట్టి తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారినందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోకి పోయి ఉండుటయు చూచి సమూయేలు సౌలు అమాలేకీయుల మీద జయాన్ని కొంతమేర సంపాదించిన అమాలేకీయులు ఇంకా తమ రాజ్యాన్ని పరిపాలించుకుంటూనే ఉన్నారు. తరాల వెంట యుద్ధం జరుగుతున్నా వాళ్ళు బ్రతికే ఉన్నారు, వారు శక్తిమంతులుగానే ఉన్నారు, దేవుని పిల్లల మీద జగడం ఆడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బలహీనులుగా ఉంటారో అప్పుడు వారి మీద యుద్ధం చేయడానికి వస్తారు. వీళ్ళు దావీదు లేడు, దావీదుతో యోధులందరూ లేరు, వీళ్ళందరూ ఫిలిస్తీయ రాజు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు కూడా దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్న సమయం అది. కానీ ఫిలిస్తీయ సర్దారులు కాదనటం వల్ల రాజు ఏమీ చేయలేక వీళ్ళని వెనక్కి పంపినప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఈలోగా సికలగు మీద పడి కొట్టి దోచుకుని వారిని తీసుకుని పోయారు. ఆలోచించండి, తరాల వెంట వాళ్ళు దేవుని సింహాసనానికి విరోధంగా, దేవుని హృదయానుసారునికి విరోధంగా వాళ్ళు తమ హస్తాన్ని ఎత్తుతూనే ఉన్నారు, దేవుని మీద తిరగబడుతూనే ఉన్నారు. ఈ 30వ అధ్యాయంలో దావీదు ఒంటరివాడయ్యాడు. అందరూ మనల్ని విడిచిపెట్టి ఒంటరితనం ఏర్పడుతుంది ఒక దినాన్న. ఎంతమందినైనా తమతో కలుపుకునే అవకాశం ఉంది, లోకానికి కలిపేసుకుంటారు. బయట శత్రువుతో ప్రమాదం ఉంది, లోపల శత్రువులతో కూడా ప్రమాదం ఉంది. శత్రుత్వం 2 రకాలు. బయట శత్రుత్వం ఉంది, కానీ లోపల శత్రుత్వం ఉంటుంది. లోపల శత్రుత్వం 10 రకాలైన శత్రుత్వాలు ఉన్నాయి లోపల, సంఘం లోపలే ఉంటాయి అవి. ప్రభుత్వం అయితే ఎప్పుడని చెప్పుకుందాం. మనలోనికి వచ్చే ఓ భావజాలం,
ఎంత ప్రమాదకరమైందో తర్వాత ప్రభు చిత్తం అయితే చెప్తాను. వద్దాం. ఇప్పుడు చూస్తే అమాలేకీయులు దావీదు భార్యల్ని, దావీదు పిల్లల్ని, యోధుల భార్యల్ని, యోధుల పిల్లల్ని, వాళ్ళకున్న ఆస్తులన్నిటినీ చెరపట్టుకుని వెళ్ళిపోయారు. వచ్చి చూసి దావీదు ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడు. దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ దావీదును చంపడానికి సిద్ధపడ్డారు. ఒక మాట అడుగుతాను, దావీదే లేకపోతే వీళ్ళ ఉనికికి అర్థం ఎక్కడ? దావీదు అనే ఒక వ్యక్తి లేకపోయి ఉంటే ఇందులో ఏ ఒక్కడికి మనుగడుంది? ఎవరి మీద తిరగబడ్డారు వీళ్ళు? దేవుడు ఎవరిని అభిషేకించాడో సౌలుకు బదులుగా అతని మీద తిరగబడ్డారు. కానీ వీరిని వెంటబెట్టుకుని దావీదు ప్రయాణం చేశాడు. మళ్ళా దావీదులో ఉన్న గొప్పతనం అది, దేవుని హృదయానుసారులో ఉన్న గొప్పతనం అది. వెళ్ళి వాళ్ళని సంహరించాడు. సంహరించినప్పుడు ఎంతమంది మిగిలారో చూడండి దయచేసి. 17వ వచనం, 30వ అధ్యాయం 17వ వచనం. దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంకాలం వరకు వారిని హతము చేసి ఉండగా ఒంటెల మీదికి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడూ లేకపోయాను. ఎంతమంది తప్పించుకున్నారు? సైన్యం మొత్తం సర్వనాశనమైంది, 400 మంది మిగిలారు. వాళ్ళు మళ్ళీ తమ దేశానికి పోయారు. పోయిన తర్వాత ఇప్పుడు పరిపాలకుడు ఎవరు? డేవిడ్, నాట్ సాల్. దావీదు కాబట్టి ఖచ్చితంగా మనల్ని సర్వనాశనం చేస్తాడు అన్నది వాళ్ళ మనసులోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు తమ పేరుని అమాలేకీయులు అనే మాట తీసేసి వాళ్ళ రాజైన అగగు పేరట అగగీయులు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. చెప్పుకున్నవారు ప్రపంచ దేశాల్లోనికి చెదిరిపోయారు. దావీదు చేత సర్వనాశనం అయిపోతామనే భయం చొప్పున వీళ్ళు సమస్త దేశాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారిలో హామాను ఒకడు. అందుకనే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునైన హామాను, ఈ సంతతి చెందినవాడు హామాను. ఇప్పుడు ఎప్పటి నుంచి పగ ఇది? ఏనాటి పగ ఇది? తరతరాలకు దేవుని సింహాసనం మీద తన చేతిని ఎత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇతనొక్కడు వచ్చాడు, అహష్వేరోషు దగ్గర ఉన్నాడు. రాజుకు ఎందుకు ఎవరిని ఇచ్చిస్తాడు అతనికి తెలియదు. రాజులకు అభిమానం వచ్చినా తట్టుకోవడం కష్టమే, కోపం వచ్చినా తట్టుకోవడం కష్టమే. వాళ్ళ నిర్ణయం ఫైనల్ కదా రాజ్యంలో. ఇందువల్ల అన్ని సింహాసనాల కంటే హామాను సింహాసనం పెద్ద చేశారట. అంటే అందరూ అతనికి లోబడి ఉండండి అని అర్థం. ఆ టైంలో రాజు ఒకటి ప్రకటన చేశాడు, హామాను కనిపిస్తే ఎవరైనా సరే నేలకు వంగి నమస్కారం చేయాలి అని. ఎందుకు హెచ్చించాడో అతనికి తెలియదు. హామాను చేసిన మేలేమిటో రాయలేదు. అభిమానం వచ్చిందంతే. ఒకరి మీద అభిమానం అధికారానికి వస్తే వాళ్ళని ఎంతకైనా హెచ్చిస్తుంది. ఒకరి మీద కష్టం కలిగితే వారిని ఎంత దించాలో అంతగా దించుతుంది. ఇది అధికారానికి ఉన్న లక్షణం. కారణం, ఆ అధికారం అపవాది తన హస్తగతం చేసుకుంటాడు కాబట్టి. ఈ కారణం చేత మొర్దెకై అనే చెరపట్టబడిన వారిలో శేషం దేవుని కొరకు నిలబడ్డాడు. నాబోతు దేవుని కోసం నిలబడ్డాడు ఆహాబు కాలంలో. అలాగే చెరలో కూడా శేషం దేవుని కోసం నిలబడుతుంది. నిలబడి
మేము దేవునికి తప్ప ఎవరికి మేము వంగి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చెయ్యం. మోకరించి మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించవలసిన పని మాకు లేదు. వాస్తవానికి మొర్దెకై సామాన్యుడు కాడు. అతడు యోధా దేశం నుంచి కొని తీసుకురాబడిన మంచి అంజూరపు పండ్ల వంటివాడు. అందులో ఉన్నవాడు. ఎవరు వాళ్ళు? ఘనులు. ఎవరు వాళ్ళు? ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు. ఎవరు వాళ్ళు? వాళ్ళది హై ప్రొఫైల్. దే బిలాంగ్స్ టు అఫీషియల్ క్యాడర్. దే బిలాంగ్స్ టు ఈవెన్ రాయల్ ఫ్యామిలీస్. కానీ ఇప్పుడు అధికారం లేదు, రాజు గుమ్మం దగ్గర ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దేవుని పిల్లల పరిస్థితి ఒక్కోసారి ఆ స్థాయికి లోకంలో పడిపోయినట్టుంటుంది. దాన్ని ఆధారం చేసుకుని లోకంతో కాంప్రమైజ్ అయిపోలే మొర్దెకై. అతను నిలబడ్డాడు గనుక హామానుకు కోపం వచ్చింది. కానీ హామానుకు ఎవరు ఈ సమాచారం చేరవేశారో కూడా రాశారు. మొర్దెకైతో ఉన్నవారే, నువ్వెందుకు నమస్కారం చేయవని అడిగారు. నేను యూదుణ్ణి అన్నాడు. యూదుణ్ణి అంటే దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం మేము, అబ్రహాము సంతానం మేము, దేవునికి చెందిన వాళ్ళం మేము అని చెప్పాడు. ఈ సమాచారం హామానుకు అందింది. హామాను ఏం ఆలోచించాడో చూడండి. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులను యూదులనందరినీ సంహరించుటకు మరల దేవుని సింహాసనం మీదకి తన చేతినెత్తినవాడు అయ్యాడు హామాను. ఎప్పుడైనా జరిగేది ఇదే. సమస్య శేషం నుంచి ఆరంభమవుతుంది. సమస్య సంఘమంతటిని నాశనం చేయాలని అపవాది తన అధికారాన్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. మన ముందున్న మాట ఏమిటంటే, మనం కాంప్రమైజ్ అయ్యామా లేకపోతే నిలబడే ఉన్నామా? లోకంతో స్నేహం చేస్తున్నామా? దైవిక ప్రమాణాల్లో ఉన్నామా లేదా? మనల్ని మనం పరిశీలన చేసుకుని మనం బలలో పాల్పొంపుడు పొందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆరాధన కోసం 20 నిమిషాలు, మెయిన్ మెసేజ్ కోసం అరగంట మాత్రమే కేటాయించడం జరిగింది. కారణం, మనం త్వరగా వెళితే వాళ్ళు వస్తారు. పిల్లలు చాలామంది వచ్చారు. నిన్నటి దినానికే 700 పైచీలుకున్నారు. ఇవాళ ఎంతమంది వచ్చారో తెలీదు. మీరు ప్రార్థన చేయండి, ప్రభు తన కార్యాన్ని చేస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, దేవుని సింహాసనం ఎదుట అపవాది నిలిచి సహోదరుల మీద నేరారోపణ చేసే వాని చేతి సాధనంగా రాజ్యం, అధికారం హామాను వంటి వారు ఉండి దేవుని పిల్లలను సమూలంగా నాశనం చేయాలి అనుకున్నప్పుడు, నీ కొరకు నిలిచిన వారు, తమ ప్రాణాలను పణంగా పెట్టినవారు, నీ పాదాలను ఆశ్రయించిన వారు కేవలం నీవు తప్ప ఎవరూ చేయలేరని, తాము చేయడానికి కాక నీ చేతులకి అప్పగించుకున్న అనుభవం మా ముందుకు తీసుకొని వచ్చారు. మేమైతే అనేక విషయాల్లో రాజీ పడినవారు, క్షమించుమని, యోగ్యమైన రీతిలో రొట్టె ద్రాక్షరసంలో పాలొందడానికి సాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.